వైఎస్ఆర్సీపీ హయాంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుమల ఎస్వీ మ్యూజియం ఏర్పాటుకు పెద్దపీట వేశారు. కోట్లాది మంది భక్తులకు తిరుమల చరిత్ర, హిందూ సనాతన ధర్మం గురించి తెలియచేసే ఈ మ్యూజియం పనులు కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలి కొదిలేసింది. ఎప్పటికప్పుడు సనాతన ధర్మం ఓదరగొట్టడమే కానీ ధర్మ పరిరక్షణ మాత్రం శూన్యం. అసలు ఎస్వీ మ్యూజియంను వైఎస్ఆర్సీపీ ఎక్కడి వరకు పూర్తి చేసింది? కూటమి హయాంలో పనులు ఎందుకు నత్తనడక సాగుతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. తిరుమలకు విచ్చేసే భక్తులకు, సందర్శకులకు తిరుమల ఆలయ చరిత్ర, సాంప్రదాయాలు, సంస్కృతి గురించి తెలియజేసే ముఖ్యమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రం ఎస్వీ మ్యూజియం. ఇది తిరుమలలోని ప్రముఖ దర్శనీయ స్థలాలలో ఒకటి. మ్యూజియం ముఖ్యంగా తిరుమల ఆలయ చరిత్ర ప్రదర్శనలు, నిర్మాణ చరిత్ర, పల్లవులు, చాళుక్యులు, విజయనగర సామ్రాజ్యం వంటి రాజుల సేవలు తెలియజేసే పాత శాసనాలు వంటివి ఎన్నో ఉన్నాయి. సాంప్రదాయ కళలు, సంస్కృతి, చెక్క శిల్పాలు, చిత్రకళ, సాంప్రదాయ ఆభరణాల నమూనాలు ఉన్నాయి. అయితే ఈ ఎస్వీ మ్యూజియంను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేసేందుకు ఆగస్టు 8, 2023లోనే అభివృద్ధి పనులకు అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ప్రముఖ టీసీఎస్ సంస్థ 125 కోట్లు, బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ సంస్థ 20 కోట్లు కలిపి మొత్తం 145 కోట్ల విరాళంతో నూతన హంగులతో మ్యూజియం రూపుదిద్దటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీని వినియోగించి 3D 7D హంగులతో టీసీఎస్ 14, మ్యాప్ సిస్టమ్స్ 5 కలిపి మొత్తం 19 గ్యాలరీలతో ఎస్వీ మ్యూజియాన్ని ఆధునీకరించడానికి ప్లాన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ ను మ్యాప్ సిస్టమ్స్ సంస్థ వారు, మిగతా గ్యాలరీలను టీసీఎస్ సంస్థ వారు ఆధునీకరించే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో శ్రీ వెంకటేశ్వరుడు రాతి విగ్రహాలు, కాంస్య విగ్రహాలు, దారు విగ్రహాలు, అన్నమయ్య రాగి రేకులు, పురాతన నాణేల గ్యాలరీలు రంగం సిద్ధం చేశారు. మొదటి ఫ్లోర్ లో శ్రీవారి ఆలయ శిల్పకళా వైభవం, భక్తాగ్రేసరులు, వారి సేవలు, యుద్ధ పరికరాలు, సంగీత వాయిద్యాలు, పూజా సామాగ్రి గ్యాలరీలు వంటి అనేక అద్భుతాలు కొలువుదీరి భక్తులను అబ్బురపరిచేలా ఏర్పాటు చేస్తున్నారు. రెండవ ఫ్లోర్ లో బ్రహ్మ మహేశ్వరుడు, ఋగ్వేదం, యజుర్వేదం గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. మూడో ఫ్లోర్ లో బ్రహ్మాండ గ్యాలరీ కొలువై ఉంటుంది. మ్యూజియం పై భాగంలో 17 పెద్ద గోపురాలున్నాయి. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ మ్యూజియం అభివృద్ధి పనులు కూటమి సర్కార్ వచ్చాక నత్తనడకన సాగుతున్నాయి. 2024లోనే పూర్తి కావాల్సిన తిరుమల మ్యూజియం అభివృద్ధి పనులు పూర్తి చేయలేకపోవటం ప్రస్తుతం ఉన్న టీటీడీ పాలక మండలి బీఆర్ నాయుడు చేతగానితనంగా భావిస్తున్నారు. ఇప్పటికీ 3 సంవత్సరాలవుతున్నా కూటమి ప్రభుత్వం మాత్రం మ్యూజియాన్ని పూర్తి చేయలేకపోయింది. ఇంకా అభివృద్ధి పనుల్లో కాలయాపన చేస్తూనే ఉన్నారు.